ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికను మనము ఆధారం చేసుకొని అనేక విషయాలు ఈ యొక్క దినాల్లో మనం నేర్చుకోబోతున్నాం. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి 4 సువార్తలు తర్వాత అపోస్తల కార్యములు. అపోస్తల కార్యముల్లో సంఘం యొక్క ప్రారంభము, ఆ సంఘం ఎలాగా లోకమంతా వ్యాపించింది అంటే ఆ దినాల్లో ఉన్న రోమ సామ్రాజ్యంలో ఉన్న పట్టణాలకు సువార్త ఎలాగ వ్యాపించింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత వచ్చే భాగమును పత్రికలు అంటారు. ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం అది దేవుని యొక్క యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో జరగబోయే భవిష్యత్తు విషయాల గురించి మాట్లాడుతుంది. ఈ యొక్క మధ్యలో ఉండే 21 పత్రికలు 21 లెటర్స్ ఎపిసోడ్స్ అంటారు. ఈ 21 లెటర్స్ కూడా అనేకుల చేత రాయబడి వారు సిద్ధాంతాలను మనకు వివరించి ఈ సిద్ధాంతాలు క్రియాపూర్వకంగా మన జీవితంలో ఎలాగా అన్వయించుకోవాలి, హౌ టు ప్రాక్టికలీ మేక్ దెమ్ రెలవెంట్. ఈ యొక్క ప్రిన్సిపల్స్, ఈ నియమాలు, ఈ సత్యాలు, ఈ బోధలు నా వ్యక్తిగత జీవితానికి, సంఘ జీవితానికి ఏ విధముగా నేను అన్వయించుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ పత్రికలు రాయించడానికి ప్రభు అనేక దైవదాసులను వాడుకున్నాడు. ప్రత్యేకంగా పౌలును వాడుకున్నాడు. పౌలు ద్వారా కనీసము మనకు 13 పత్రికలు మన అందుబాటులో ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి పౌలే రాశాడు అనే విషయాన్ని నిర్ధారణగా చెప్పలేకపోతున్నాం. దట్స్ ద ఓన్లీ బుక్ ఇన్ ద బైబుల్ వేర్ వీఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ ది ఆథర్. ప్రైమరీ ఆథర్ ఎవరో తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే లేఖనాలన్నీ ఆయనే మనకు రాయించి ఇచ్చాడు. అయితే పౌలే రాశాడా ఇంకెవరైనా రాశారా అనే విషయం మనకు తెలియదు. అయితే అనేక భక్తులు, స్కాలర్స్, పండితులు ఏమంటారంటే పౌలే రాసి ఉండాలి అని అంటారు. ఎలాగైనా 13 పత్రికలు మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ 13 మొదటి 9ని మనము చర్చ్ ఎపిసోడ్స్ అంటారు, సంఘ పత్రికలు. అంటే రోమీయులకు రాసిన పత్రికలో నుంచి మనము చూసినట్లయితే అక్కడ తీతుకు రాసిన పత్రిక వరకు, తీతు తర్వాత ఫిలమోన్, ఈ ఫిలమోనుకు రాసిన పత్రిక వరకు ఇక్కడ 13 పత్రికలు ఉన్నాయి. ఈ 13 పత్రికల్లో 2వ తెస్సలోనికేయులకు వరకు 9 పత్రికలు సంఘ పత్రికలు అంటారు. ద ఫస్ట్ 9 ఆర్ కాల్డ్ చర్చ్ ఎపిసోడ్స్, సంఘ పత్రిక. అటు తర్వాత వచ్చి ఈ 4 సంఘ కాపరులకు రాయబడిన పత్రికలు, పాస్టరల్ ఎపిసోడ్స్ అంటారు. అంటే పాస్టర్స్, సంఘాన్ని నడిపించే వారికి కొన్ని నియమాలు, కొన్ని సలహాలు, వారు ఏ విధంగా ప్రవర్తించాలి, సంఘంలో ఉండే సమస్యలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం 1 తిమోతి, 2వ తిమోతి, తర్వాత తీతుకు రాసిన పత్రిక, ఫిలమోనుకు రాసిన పత్రిక, వీటిలో క్రియాపూర్వకంగా కొన్ని విషయాలు చూస్తున్నాం. ఇప్పుడు మనం ఎన్నుకున్న పుస్తకము సంఘ పత్రికల్లో వస్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ 9 కూడా మనము బ్రాడ్ క్లాసిఫికేషన్, మనం ఏం చేయొచ్చు అంటే ఈ 9 3 విధాలుగా విభజించవచ్చు. మొదటి 4 పత్రికలు, రోమా పత్రిక, 1 కొరింథీ, 2వ కొరింథీ, గలతీ, ఈ 4 కూడా మనం ఒక సెక్షన్, ఒక గుంపుగా మనం చేయొచ్చు. ఈ 4 యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క శిలువ. అటు తర్వాత వచ్చే పత్రికల్లో 3 పత్రికల్లో దాన్ని మనం సమిష్టిగా కలిపి చెప్పవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక. ఈ 3 పత్రికలను కూడా చర్చ్ ఎపిసోడ్స్ అంటారు, సంఘ పత్రికలు అంటారు. అంటే సంఘాన్ని గురించి ఎక్కువ నొక్కి చెప్పే పత్రికలు. అంటే మిగతా విషయాలు కూడా తప్పకుండా ఉన్నాయి. సిలువను గురించి ఉంది, రాబోయే యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ ద మెయిన్ ఎంఫసిస్, ఎక్కువగా నొక్కి చెప్పబడిన ఆ యొక్క కేంద్ర సత్యము ఏంటంటే సంఘం. తర్వాత వచ్చే 2 పత్రికలు, 1 తెస్సలోనికేయులకు, 2వ తెస్సలోనికేయులకు, ఈ 2 పత్రికలు కూడా యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి చెప్తుంది, ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ
9 పత్రికలను కూడా రాయించి మనకు ఇచ్చినప్పుడు దాన్ని క్రమపరచటంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం చూస్తున్నాం. నిజంగా చెప్పాలంటే పౌలు రాసిన ఈ పత్రికల్లో మొట్టమొదటిగా ఆయన మొదటి తెస్సలోనికెలే రాశాడు, రోమీలకు రాయలేదు. అయితే దాన్ని వాళ్ళు అరేంజ్ చేసేటప్పుడు ఇట్ ఈస్ అ థీమాటిక్ గ్రూపింగ్ అంటారు. థీమ్, ఒక్కొక్క అంశాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ పత్రికలను వాళ్ళు గుంపుగా సమకూర్చి పెట్టారన్నమాట. కాబట్టి రోమా, మొదటి కొరింథీ, 2వ కొరింథీ, గలతీ సిలువను గురించి, అటు తర్వాత వచ్చే 3 పత్రికలు సంఘమును గురించి, మూడవదిగా వచ్చే 2 పత్రికలు ఆయన రాకడ గురించి. క్రైస్తవ జీవితంలో మనం చూసినప్పుడు క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్, క్రైస్తవ అనుభవంలో కూడా ఈ 3 మెట్లు ఇదే వరుసలో ఉన్నాయి. మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ఎక్కడ కలుసుకుంటున్నాము? సిలువ యొద్ద కలుసుకుంటున్నాం. ఏనాడైతే మన పాపముల విషయమై పశ్చాత్తాపపడి యేసు ప్రభువే నా రక్షకుడు, నా కొరకై ఆయన సిలువలో పాపముగా శాపముగా చేయబడ్డాడు అనే నిశ్చయతతో, ఒప్పింపుతో మారుమనసు పొందిన మన జీవితంలో ఆయనతో సంధి చేసుకుంటున్నాం. వీఆర్ రెకన్సైల్డ్, సమాధానపరచబడుచున్నాం. ఈ సమాధానపరచబడిన తరువాత, ఆయన బిడ్డగా అంగీకరింపబడిన తరువాత ఆయన మనల్ని సంఘంలో చేరుస్తున్నాడు. ఇది ఎక్కడ చూస్తున్నాము? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. అక్కడ ఏం చూస్తున్నాము? రక్షింపబడుచున్న వారిని అనుదినము ఆయన సంఘముతో చేర్చుచుండెను. అంటే సంఘంలో చేరేది మన సొంత ప్రయత్నం ద్వారా చేరేది కాదు. మొట్టమొదటిగా దేవుడే మనల్ని సంఘంలో చేరుస్తున్నాడు. ఏ సంఘంలో? సార్వత్రిక సంఘములో, యూనివర్సల్ చర్చ్ ఆఫ్ గాడ్, విచ్ కంపోజెస్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. అందరి విశ్వాసుల యొక్క సమిష్టిగా ఉన్న ఈ యొక్క సార్వత్రిక సంఘం అంటే గత కాలంలో ఉన్న పరిశుద్ధులు, ప్రస్తుత కాలంలో జీవించుచున్న పరిశుద్ధులు, యేసు ప్రభు యొక్క 2వ రాకడ వరకు రక్షింపబోయే పరిశుద్ధులు అందరితో కలిపిన ఈ కుటుంబంలో మనల్ని చేరుస్తున్నాడు. అయితే ఈ సార్వత్రిక సంఘములో సభ్యులుగా ఉన్న మనము యాజ్ మెంబర్స్ ఆఫ్ ది యూనివర్సల్ బాడీ, వి ఆల్సో హ్యావ్ ఎ డిజైర్. మనలో ఒక కోరిక, వాంఛ, ఆశను ప్రభు పెడుతున్నాడు. ఏంటి? ఒక స్థానిక సంఘాన్ని వెతకటం. స్థానికంగా ఒక సంఘంలో నేను కూడా సభ్యుడిగా ఉండి దేవుని ప్రేమను నేను ఇతరులకు వెల్లడిపరచడానికి దేవుడు మీలో నాలో ఆ ఆశను కలుగు చేస్తున్నాడు. సో సార్వత్రిక సంఘములో సభ్యులుగా ఉన్న మనము స్థానిక సంఘములో కూడా మనము సభ్యులుగా ఉంటున్నాం. ఈ యొక్క బ్రాడ్ క్లాసిఫికేషన్ మనం మనసులో ఉంచుకోవాలి. సగములో ప్రభు మనల్ని కలుపుతున్నాడు. ఏక శరీరములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బాప్తిస్మం ఇస్తున్నాడు. ఇది ఎక్కడ చూస్తున్నాము? మొదటి కొరింథీ 12వ అధ్యాయము 13వ వచనం. ఈ వచనంలో ఏం చూస్తున్నాం? బై వన్ స్పిరిట్ వీఆర్ బ్యాప్టైజ్డ్ ఇంటూ వన్ బాడీ. ఒక్క శరీరములోనికి, ఏక శరీరములోనికి మనం అందరము కూడా బాప్తిసము ఇవ్వబడుతుంది. ఈ దినాల్లో మన స్థలాన్ని బట్టి, మన భాషను బట్టి, మన ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్, మనం ఏ భాషలో నుంచి, ఏ కల్చర్లో నుంచి వచ్చామో దాన్ని బట్టి మనం ఇప్పుడు కూడుకొని ఆరాధిస్తున్నాం. బట్ వీ లుక్ ఫార్వర్డ్ టు ఎ డే. ఒక రోజు మనం ఎదురు చూస్తున్నాం. ఆ రోజు ఏం చేయబోతున్నాడు ప్రభు? ఈ యొక్క చిన్న చిన్న గుంపులన్నిటిని కూడా ఏక శరీరములోనికి ఆయన సమకూర్చబోతున్నాడు. అల్టిమేట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ చర్చ్. ఆయన ఒక్క సంఘమే ఆయన దృష్టిలో ఉంది. సంఘం ఒక్కటే, మంద ఒక్కటే, కాపరి ఒక్కటే. కాబట్టి ఈ దినాల్లో ఉండే విభజనలు కానీ, డినామినేషనల్ బ్యారియర్స్ కానీ, వీటిని మనం ఎక్కువగా ఎంఫసైజ్ చేయకూడదు. ఎందుకంటే ఒకనాడు ఈ బ్యారియర్స్ అన్ని ప్రభు తీసేస్తాడు. ఆయన కృప ద్వారా రక్షింపబడిన దేవుని బిడ్డలందరినీ కూడా ఏక శరీరముగా, ఏక వధువుగా ఆయన చేయబోతున్నాడు. అందుకని యేసు ప్రభు మత్తయి 16:18 నా సంఘమును నేను కట్టుదును, ఏకవచనంలో చెప్పాడు. నా సంఘములను నేను కట్టుదునని ప్రభు అనలేదు, నా సంఘం. ఎందుకంటే ఆయన దృష్టిలో ఒకే ఒక సంఘం. అయితే మన యొక్క అభివృద్ధి కొరకు, క్రియాపూర్వకమైన మన జీవితంలో మనం ఎదుగు నిమిత్తమై మనకు ఒక స్థానిక సంఘం తప్పకుండా మనకు ఎంతో అవసరం. వితౌట్ ఎ లోకల్ చర్చ్ వీ కెనాట్ రియలీ గ్రో ఇన్ ద లా. ప్రభువులో మనం ఎదగలేం. మన క్రమశిక్షణ కొరకు, మనం నేర్చుకునే నిమిత్తము, ప్రాక్టికల్గా, క్రియాపూర్వకంగా దేవుని ప్రేమను ఇతరులకు మనం చూపించడానికి
దేవుడు మనకిచ్చిన వరాలు, కృపావరములను ఇతరులకు మనం ఉపయోగించుకోవటానికి, ఇతరులకు దేవుడిచ్చిన కృపావరముల ద్వారా మనము ప్రయోజనము పొందటానికి we need a local church. మనకు తప్పకుండా స్థానిక సంఘము ఎంతో అవసరమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క 3 సంఘమును గురించిన 3 పత్రికలు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సీయులకు, ఈ మూడింట్లో మనం ఎఫెసీయులకు రాసిన పత్రికను ఎన్నుకొని ఈ యొక్క పత్రికను వీఆర్ గోయింగ్ టు రీడ్ త్రూ. ఈ 6 అధ్యాయాలు కూడా వచనం వెంబడి వచనము ప్రభు సహాయం చేసే కొలది మనం దీన్ని నేర్చుకోబోతున్నాం. వై డిడ్ ఐ చూస్ దిస్ మెథడ్? ఎందుకు ఈ విధమైన ఒక మార్గము నేను ఎన్నుకున్నాను? నేను టాపిక్ వైస్ వెళ్ళి ఉండొచ్చు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొన్ని వాక్యాలు చెప్పి మీకు బోధించి ఉండొచ్చు. అయితే నేను ఎందుకు ఈ విధంగా వచనము వెంబడి వచనము ఈ విధంగా ఈ యొక్క వాక్యాలను ఏది విడిచిపెట్టకుండా ఈ పత్రిక అంతా చదవాలని ఆశపడుతున్నానంటే, ఇస్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును నేర్చుకునే బహుశ్రేష్టమైన పద్ధతి అని ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై మెనీ గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్. అనేక దైవజనులు మనకు నేర్పిస్తున్నాడు. అది మాత్రమే కాదు, ఈ విధంగా మనం నేర్చుకునేటప్పుడు హౌ యూ కెన్ డూ యువర్ ఓన్ పర్సనల్ బైబిల్ స్టడీ. వ్యక్తిగతంగా మీరు కూడా ఒక పుస్తకాన్ని లేకపోతే ఒక అధ్యాయాన్ని తీసుకొని దానికి ఎలాగ వ్యాఖ్యానించి, ఎలాగ ఇంటర్ప్రిట్ చేసి, ఎలాగో ఒక వాక్యంతో ఇంకొక వాక్యాన్ని పోల్చి మీరు నేర్చుకోవచ్చో, యూ ఆల్సో గెట్ అ ప్రాక్టికల్ ట్రైనింగ్. అండ్ థర్డ్లీ, I cannot do anything on my own because what is there I have to expose. దీన్ని ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అంటారు. అంటే ఇందులో ఉన్న దానిని ఎక్స్పోజ్ చేయబోతున్నా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇంపోజ్ ఎనీథింగ్. నా సొంత తలంపులను దీని మీద రుద్దకుండా, నా యొక్క అభిప్రాయములు నేను చెప్పకుండా, ఇందులో ఉన్నదాన్ని పైకెత్తి చూపించబోతున్నాను. సేమ్ థింగ్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ విత్ ద హోల్ ఆఫ్ ద బైబుల్. మానవుని యొక్క తలంపులను మనం పక్కన పెట్టి, ప్రభువా నీ తలంపులు, నీ మార్గములు ఏంటో మాకు నేర్పించమని ప్రభు సన్నిధిలో మనం అడగబోతున్నాం. ఈ యొక్క పత్రికను పౌలు ఒక చెరలో నుంచి రాశాడంట. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎ ప్రిజన్ ఎపిసోడ్. ఆయన చెరసాలలో ఉండి రాసిన ఒక పత్రిక. ఆ దినాల్లో చెరసాలలో ఇలాంటి గొప్ప దైవజనులు ఉండటం సంఘానికి ఎంతో గొప్ప నష్టం. ఎందుకంటే మొదటి శతాబ్దంలో వారు గొప్ప ఛాలెంజెస్, సవాళ్లు ఎదుర్కొన్నారు. ఈ దినాల్లో మనకు పూర్తి బైబిల్ మన చేతిలో ఉంది, మన భాషలో ఉంది. అది మాత్రమే కాకుండా ఇంగ్లీష్ భాషలో చూసినట్లయితే అనేక ట్రాన్స్లేషన్స్ చాలా విశదంగా అర్థం చేసుకోవటానికి ఈ విధంగా మనకు ట్రాన్స్లేషన్ లభ్యమవుతుంది. అయితే ఆ దినాల్లో మనం చూసినట్లయితే దేవుని వాక్యం వారికి ఇంకా నూతన నిబంధన చేతికి రాలేదు. వారి చేతిలో ఉన్నది పాత నిబంధన. అయితే ఈ యొక్క సంఘ మర్మాలన్నీ కొత్త నిబంధనలో ఉంది. వాళ్ళు ఎలాగ అర్థం చేసుకుంటారు? దట్ ఈస్ ద ఫస్ట్ ఛాలెంజ్ దే ఫేస్. రెండవ ఛాలెంజ్ వాళ్ళు ఫేస్ చేసింది ఏంటంటే, దేవుని సేవకులు చాలా తక్కువ మంది, ఉన్న వారిని వాళ్ళు చంపేశారు. ఆ దినాల్లో ఇలాంటి వాహన వస్తువులు లేవు. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు త్వరగా ఒక మనిషి వెళ్ళి అక్కడ బస చేసి దేవుని వాక్యం చెప్పగలిగిన ఒక పరిస్థితి లేదు. మరి ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్న సేవకులను కూడా జైల్లో పెడితే అది ఎంత భయంకరం, ఎంత దారుణం. అయితే ప్రభు దాన్ని అనుమతించారు ఆ దినాల్లో. కాబట్టి వాళ్ళకి చేతుల్లో బైబుల్ లేదు, వాళ్ళకి దేవుని సేవకులు వచ్చి మినిస్టర్ చేయటానికి అలాంటి అవకాశం లేదు. ఆ పరిస్థితుల్లో ప్రభు ఏం చేశాడంటే ఒక నూతన మార్గాన్ని వాడుకొని వారి యొక్క అక్కరను ఆ దినాల్లో తీర్చాడు. అది ఎలా తీర్చాడంటే, వాళ్ళు సమావేశమై ప్రార్థనకు కూడి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళు అన్య భాషలో మాట్లాడతారు. అన్య భాష ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదు. ఆయన మాట్లాడే అదే సమయంలో గిఫ్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, దాని యొక్క అర్థాన్ని చెప్పే వరం ఇంకొక బ్రదర్కి ప్రభు వెంటనే ఇస్తాడు అదే సమయంలో. కాబట్టి ఆ బ్రదరు ఈ బ్రదర్ చెప్పే విషయాలను చాలా తేటగా ఇతరులకు వివరిస్తాడు. కాబట్టి చెప్పే ఆయనకి ఏం చెప్తున్నాడో తెలియదు, రెండో వ్యక్తి ఈయన మీద ఆధారపడి ఈయనేం చెప్తున్నాడో దాని అర్థం చెప్తున్నాడు. ఈ విధంగా టెంపరర్లీ, తాత్కాలికముగా వారి యొక్క అక్కర్ను దేవుడు నెరవేరుస్తూ వారికి కావలసిన బయలుపాటు ప్రత్యక్షత ఇస్తూ ప్రభు వచ్చాడు. అయితే ప్రభు కృపను బట్టి కొత్త నిబంధన పూర్తిగా రాయబడి దేవుని యొక్క ప్రత్యక్షతలు మనకు ఇవ్వబడి
అయిపోయిన తర్వాత టుడే వి డిపెండ్ అపాన్ ద ప్లెయిన్ వర్డ్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి మనం చూస్తున్నాం. ఎవరు ఏ అనుభవం మనకు చెప్పినా, వారికి వచ్చిన ఒక గొప్ప దర్శనం కానీ కల కానీ ఏది వచ్చి చెప్పినా వి షుడ్ ఆల్వేస్ కోరిలేట్, దేవుని వాక్యంతో పోల్చి చూసుకోవాలి. ఈ వాక్యానుసారంగా ఉందా, ఈ బ్రదర్ చెప్పేది, ఈ సిస్టర్ చెప్పేది ఈ వాక్యంలో ఉందా అనే విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. ఇలా చేసుకోకపోతే శత్రువు మనల్ని తప్పుదారిలో తీసుకొని వెళ్ళే అవకాశం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీ హ్యావ్ ద ఫుల్ రెవల్యూషన్, మనకు సంపూర్ణమైన ప్రత్యక్షత, మనకు అర్థమయ్యే భాషలో దేవుడు తన వాక్యాన్ని మనకు ఇచ్చాడు. మరి ఈ విధంగా జైల్లో పెట్టడం ద్వారా దేవుడు సాధించింది ఏంటి అనే విషయాన్ని మీరు అడగచ్చు. జైల్లో పెట్టడం ద్వారా ఈ సంఘాలకు కొన్ని సమస్యలు వచ్చినాయి. డాక్ట్రినల్ ఇష్యూస్, థియలాజికల్ ఇష్యూస్, కొన్ని సిద్ధాంతాలు వారికి అర్థం కాలేదు. మరి ఈ బ్రదర్ చెప్పేది కరెక్టేనా, ఆ సంఘం వారు చెప్పేది కరెక్టేనా, ఈ సందేహాలు తీసుకొని ఒక మెసెంజర్ ఏం చేసేవాడు అంటే పౌలును వెతుక్కుంటూ వెళ్ళేవాడు, పేతురును వెతుక్కుంటూ వెళ్ళేవాడు. ఈ విధంగా దైవజనులు వెతుక్కుంటూ వెళ్ళి, అయ్యా మా సంఘంలో ఈ సమస్య ఉంది, మీరు సహాయం చేయండి. అప్పుడు పౌలు ఈ విషయంలో ప్రార్థించి వారికి పత్రికలు రాసి తన మనసులో ఉన్న తలంపులు, అభిప్రాయాలు అన్నీ కూడా రాయించి వాళ్ళ చేతిలో పెట్టాడు. ఆ విధంగా చెరలో నుంచి రాయబడిన పత్రికల్లో ఒక పత్రిక ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ యొక్క మొట్టమొదటి ప్రతులు, ద ఫస్ట్ కాపీస్, దాంట్లో కొన్నిట్లో అట్ ఎఫెసస్ అంటే ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు అనే మాట కొన్ని ప్రతులలో లేవంట. దాని యొక్క అర్థం ఏంటంటే ఇట్ వాస్ expected to be a circular letter, not a letter which is intended for one church alone. ఒక్క సంఘానికి మాత్రమే దృష్టిలో పెట్టుకొని పౌలు ఇది రాయలేదు. కానీ ఆ దినాల్లో ఆ ఉనికిలో ఉన్న సంఘాలన్నిటికీ కలిపి రాశాడు. ఆ దినాల్లో వాళ్ళ యొక్క ప్రాక్టీస్ ఏంటంటే ఒక సంఘానికి ఒక పత్రిక వచ్చిందంటే వాళ్ళు దాన్ని చదివి మరలా చదివి అర్థం చేసుకొని వాళ్ళ దగ్గరలో ఉండే సంఘానికి ఆ పత్రికను పంపిస్తారు. వాళ్ళు ఆ పత్రికను ఆ సంఘంలో చదివి కొన్నాళ్ళు ఉంచుకొని ఇంకొక సంఘానికి పంపిస్తారు. ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని, దైవజనులు రాసిన వాక్యములను వారు ఏం చేశారంటే ఈ విధంగా మరలా చదువుకొని ఆ విషయాలు అర్థం చేసుకొని వారు ఎంతో మేలు పొందారు. కాబట్టి ఇలాంటి దృక్పథంతో మనం చదవబోతున్నాం. ఈ యొక్క పత్రికలను రాయటం ద్వారా దేవుడు ఏం సాధించాడంటే, ఈ పౌలు స్వేచ్ఛగా, చెరలో లేకుండా, శారీరకంగా స్వేచ్ఛగా ఆయన ప్రతి స్థలానికి వెళ్ళి నోటి మాట చేత వాక్య పరిచర్య చేసి ఉంటే, ఓరల్ మినిస్ట్రీ వితౌట్ రిటర్న్ మినిస్ట్రీ, ఆ తరముతో అయిపోయింది, ఆ తరముతో ముగించిపోయింది. అయితే ప్రభు ఈలాంటి చెరలో పెట్టి ఈ పత్రికలు రాయించిన కారణాన్ని బట్టి ఈ స్టిల్ మినిస్టరింగ్ టు అస్. ఎన్నో శతాబ్దాలు అయిపోయినాయి. చూడండి, శత్రువేమో ఆయన యొక్క ప్రయోజనకత్వము, హిస్ ప్రాఫిటబిలిటీ, యూస్ఫుల్నెస్, దాన్ని లిమిట్ చేయాలని జైల్లో పెట్టాడు. ప్రభు అదే పరిస్థితిని వాడుకొని ఫర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యమును అది వ్యాపించటానికి, అనేకులకు అన్ని తరములకు వెళ్ళాలని, అది రాతపూర్వకంగా రాయాలని దేవుడు అదే పరిస్థితిని వాడుకున్నాడు. ఇందులో నుంచి దేవుని యొక్క అనంత జ్ఞానం, ఆయనకు గొప్ప జ్ఞానం మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు మనల్ని దేవుడు ఒక క్రైసిస్ ఎక్స్పీరియన్స్ లో తీసుకొని వెళ్తాడు. ఈ ఎక్స్పీరియన్స్ లో వెళ్ళడం ద్వారా మనకు చాలా మనసు బాధగా ఉంటుంది. నాకెందుకు నా స్వేచ్ఛ నేను పోగొట్టుకున్నాను, ఈ కష్ట పరిస్థితుల్లో ఎందుకు నేను పడిపోయానని బాధపడుతూ ఉంటాను. ప్రభు తర్వాత ఆ పరిస్థితుల ద్వారా ఎన్ని మేళ్లు బయటికి తీసుకొని వచ్చాడో తర్వాత మనకు అర్థమవుతుంది. ఆ దినాల్లో మనకు అర్థం అవుతుంది, కానీ later we will understand. So we need to trust the wisdom of God. దేవుని జ్ఞానాన్ని, దేవుని మార్గములను మనం అర్థం చేసుకొని విశ్వాసముతో ఆయన మీద ఆధారపడి మనం జీవించాలి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికను దేవుడు మన హృదయాలకి దీవించును గాక. మొదటి 2 వచనాలు దయచేసి ఎవరన్నా గట్టిగా చదవండి. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి
ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మొట్టమొదటిగా దీన్ని రాయించే పౌలు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఈ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్. ఎలాగా? దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు అని చెప్తున్నాడు. ఈ మినిస్టర్డ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని బట్టి ఆయన పరిచర్య చేశాడు. ఇది చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో మన అందరం పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఆహ్వానించాడు. బట్ హౌ షుడ్ అవర్ మినిస్ట్రీ బి? పౌలు చెప్పిన రీతిగా మనం కూడా చెప్పగలిగి ఉండాలి. లార్డ్, ఐ వాంట్ టు మినిస్టర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. మీ చిత్తములో ఉండి నేను పరిచర్య చేయాలి. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము ఆఖరిలో అనేక బోధకులు యేసు ప్రభుతో పెట్టుకున్న వాదన మనం చూస్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? ప్రభువా, నీ నామమును బట్టి మేము దెయ్యాలు వెళ్ళగొట్టాము, అద్భుతాలు చేసాము, అనేకులను మేము స్వస్థపరిచాము, మేము ప్రవచించాము అని చాలా విషయాలు చెప్పారు అనేకులు. అయితే ప్రభు ఏమన్నాడు? మీరెవరో నేను ఎరుగను, అక్రమము చేయువారులారా నా ఎదురుండి తొలగిపోవుడి అన్నాడు. వాళ్ళు చేసిన అక్రమం ఏంటి? అన్ని మంచి విషయాలే కదా వాళ్ళు చేశారు. ప్రవచించారు, అద్భుతాలు చేశారు, దయ్యాలు వెళ్ళగొట్టారు, ఇవన్నీ మంచివే కదా అని మనం అనొచ్చు. అయితే ప్రభు ఎందుకు వారిని అక్రమము చేయువారులారా అని ఎందుకు అన్నాడు? 21వ వచనములో ఒక చిన్న సత్యాన్ని మనం చూస్తున్నాం. అక్కడ ఏమని చూస్తున్నాం? ప్రభువా ప్రభువా అని పిలుచువాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు గాని ఆయన తండ్రి చిత్తమును చేయువాడే ప్రవేశించడు అని చెప్పిన తర్వాతే ఈ సంభాషణ మొదలవుతుంది. అంటే ఆ కాంటెక్స్ట్ లో, ఆ నేపథ్యంలో మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్య సత్యం ఏంటంటే, we need to make sure that our ministry is in the will of God. దేవుని చిత్తములో ఉండి నేను పరిచర్య చేయుచున్నానా అనే విషయాన్ని మనం ఏం చేసుకోవాలా? దాన్ని నిశ్చయం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవటానికి సహాయం చేయను కాక. కాబట్టి దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తులుడు. పౌలుకు దేవుడు ఇచ్చిన పిలుపు ఏంటి? అపోస్తులుడుగా ఉండటానికి. అపోజిల్ అనే మాటకి అర్థం ఏంటంటే వన్ హూ ఈజ్ సెంట్, పంపబడిన వాడు. ప్రభు ఆయన్ని పంపించాడంట. నువ్వు ఈ స్థలాలకి వెళ్ళాలి, నా సువార్తను ప్రకటించాలి అనే ఒక గొప్ప బాధ్యతను దేవుడు తనకి ఇచ్చాడు. ఈ దినాల్లో ఈ అపోజిల్ అనే మాటకు సరి సమానంగా వాడబడే మాట ఏంటంటే మిషనరీ. ఈ మిషనరీ అన్న అపోజిల్ అన్న అర్థం ఒకటే. వన్ హూ ఈజ్ సెంట్ ఆన్ ఏ మిషన్. ఒక గొప్ప బాధ్యతతో, పనితో పంపబడిన ఒక వ్యక్తి. సరే, ఇప్పుడు ఎవరి దగ్గరికి రాస్తున్నాడు? ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయునది. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం. ఏమని చూస్తున్నామంటే, ఈ యొక్క పరిశుద్ధులు, వీరిని పరిశుద్ధులు అంటున్నాడు, విశ్వాసులు అంటున్నాడు. దే ఆర్ బిలీవర్స్, దే ఆర్ సెయింట్స్. వీళ్ళు పరిశుద్ధులు. ఈ పరిశుద్ధత ఎలాగండి వచ్చింది వాళ్ళకి? నూతన నిబంధనలో దేవుని బిడ్డలకు వాడబడిన అనేక పదాలు ఉన్నాయి. ఒక పదం ఏంటంటే క్రైస్తవుడు. ఈ క్రైస్తవుడు అనే పదాన్ని ఈ దినాల్లో మనం ఎక్కువగా వాడుతున్నాం. క్రిస్టియన్స్, యేసు ప్రభువుని వెంబడించే వారికి క్రిస్టియన్స్ అనే పదాన్ని వాడుతున్నాం. అయితే మొదటి శతాబ్దములో ఈ క్రైస్తవుడు అనే పదము కేవలము నూతన నిబంధనలో 3 సార్లు మాత్రమే వస్తుంది. ఓన్లీ 3 times. 3 సార్లు మాత్రమే ఈ యొక్క మాట వాడబడి ఉంది. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము, తర్వాత అపోస్తల కార్యములు 26వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాల్లో క్రైస్తవుడు అనే పదాన్ని మనం చూస్తున్నాం. దీనికంటే ఎక్కువగా విరివిగా వాడబడిన ఒక మాట ఏంటంటే పరిశుద్ధులు, సెయింట్స్. ఎఫెసులో ఉన్న పరిశుద్ధులు, కొరింథులో ఉన్న పరిశుద్ధులు అనే మాట. ఇది 101 సార్లు వస్తుంది. 101 times వస్తుంది. దీనికన్నా ఎక్కువగా వాడబడిన మరి ఒక మాట ఉంది. అదేంటంటే శిష్యులు, డిసైపుల్స్. ఈ డిసైపుల్ అనే మాట 243 సార్లు ఈ మాట వాడబడుతుంది. కాబట్టి ఎక్కువగా వాడబడిన మొదటి శతాబ్దంలో మాట ఏంటంటే యేసు ప్రభువుని వెంబడించే వ్యక్తికి డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ అంటారు. యేసు ప్రభు యొక్క శిష్యులు అంటారు. అటు తర్వాత వాడబడిన మాట పరిశుద్ధులు అనే మాట.
ఈ పరిశుద్ధులు అనే మాట వీళ్ళకి ఎలాగొచ్చింది? ఇది ఎప్పుడు వస్తుంది? రక్షణ పొందిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు పరిశుద్ధుడిగా తన దృష్టిలో ఆయన ఎంచుతున్నాడు. We are made saints at the time of our conversion. ఈ పరిశుద్ధత, ఈ నీతి అనేది దేవుడు యేసు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు మన లెక్కలో చేర్చే పదం అది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వి అచీవ్డ్, బట్ సంథింగ్ దట్ వి రిసీవ్డ్. మనము సాధించిన పరిశుద్ధత కాదు, మనకు ఆపాదించిన పరిశుద్ధత. ఆపాదించిన అంటే అర్థం ఏంటి? మన లెక్కలో ఉచితముగా దేవుడు చేర్చిన పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ఎలాగండి నా లెక్కలో ఉచితంగా వచ్చింది? ఒక పాపిగా నేను దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా పాపి నేను, నన్ను కరుణించు అని ఆ సుంకరి ప్రార్థన చేశాడు కదా. లూకా సువార్త 18:13 పాపినైన నన్ను కరుణించమని. 14 ఏం చూస్తున్నాము? అతని కంటే అంటే ఆ పరిసయ్యుని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. చూసారా? అతను ప్రార్థన చేసింది ఎంత టైం పట్టింది? చాలా తక్కువ సమయమే. పాపినైన నన్ను కరుణించుము అని చెప్పిన తోడనే ప్రభు వెంటనే అతనికి తన పరిశుద్ధతను ఆపాదించాడు. ఈ పరిశుద్ధత తనకి ఇవ్వటానికి దేవుడు దేని ఆధారంలో దాన్ని ఇచ్చాడు? వాట్ ఈస్ ద బేసిస్? ఒక పాపిని, ఎన్నో పాపాలను మోసుకొని తన సన్నిధికి వచ్చిన ఒక పాపికి పరిశుద్ధతను దేవుడు అంత సులువుగా, అంత సునాయాసముగా ఇవ్వడానికి కారణం ఏంటి? దానికి ఒక కారణం ఉంది. ఆయన యొక్క రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి. ఇది ఎక్కడ చూస్తున్నాము? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో, జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్, ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి. అంటే నాకు మీకు దేవుని నీతి ఎలాగొస్తుందంటే యేసు ప్రభు యొక్క మరణము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా నా శిక్షను ఆయన భరించి నాకు బదులుగా నా స్థానములో ప్రత్యామ్నాయముగా నా కొరకై చనిపోయాడు. నా పాపమును మోసి నా కొరకై చనిపోయాడు ఆయన రక్తం. తర్వాత రోమా 4:25 ఏమనుంది? మన అతిక్రమం నిమిత్తమై ఆయన అప్పగింపబడి ఆయన తిరిగి లేపబడటం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసెను. ఈస్ రైజింగ్ అగైన్, వి ఆర్ జస్టిఫైడ్. ఆయన యొక్క తిరిగి లేవడం ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా. సో ది థియలాజికల్ బేసిస్, వాక్యానుసారమైన ఆధారం ఏంటంటే యేసు ప్రభు మరణం, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. ఈ రెండు విషయాలను బట్టి దేవుడు నన్ను నీతిమంతులుగా ఎంచుతున్నాడు. ఇది నేను సంపాదించింది కాదు, మీరు సంపాదించింది కాదు. దేవుడు మన పాపమును తన మీద వేసుకొని తన నీతిని మనకు ఉచితంగా దయచేశాడు. ఇది మానవాళ్ళకి అందరికీ దేవుడు ఇచ్చాడు. మరి అందరు నీతిమంతులు అయిపోవచ్చు కదా? అందరు అవటం లేదు. ఎందుకు? రోమా 5:1 ఒక షరతు ఉంది. ఆ షరతు ఏంది? విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి. బై ఫెయిత్ వి ఆర్ జస్టిఫైడ్. ఎవరైతే ఈ సత్య సువార్తను విని, నమ్మి, అంగీకరించి ఈ యేసు ప్రభు నా కొరకై చనిపోయాడు, నా కొరకై తిరిగి లేచాడు అనే సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో వారిని ఆయన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. దో క్రైస్ట్ ఈస్ అ పొటెన్షియల్ సేవియర్ ఫర్ ద హోల్ వరల్డ్, ఈస్ ద ప్రాక్టికల్ సేవియర్ ఆఫ్ దోస్ హూ బిలీవ్. ఈ లోకంలో ఉన్న వారికి అందరికీ ఆయన రక్షకుడు అయినప్పటికీ క్రియాపూర్వకంగా ఎవరికి రక్షకుడుగా ఉంటున్నాడు? ఎవరైతే మారు మనసు పొంది ఆయన యందు విశ్వాసము ఉంచుతున్నారో, ఆయన మీద నమ్మిక ఉంచుతున్నారో వారు విశ్వాసులుగా, నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి వీరి యొక్క విలాసం ఏంటి? వేర్ ఆర్ దే నౌ? వారు ఎఫెసులో ఉన్నారు. దట్ ఈస్ దేర్ జాగ్రాఫికల్ ఫిజికల్ లొకేషన్. ఇప్పుడు మీరు డాలస్ లో ఉన్నారు, నేను హైదరాబాద్ లో ఉన్నారు. మనం అందరం ఈ భూమి మీద చెదిరి ఉన్నాం అనేక స్థలాల్లో. అవర్ జాగ్రఫికల్ లొకేషన్ ఇస్ డిఫరెంట్. అయితే రెండవది మన స్థానం ఏంటి? వాట్ ఈజ్ అవర్ స్పిరిచువల్ లొకేషన్? ఆత్మీయంగా మన యొక్క స్థానం ఏంటంటే ఇక్కడ చూస్తున్నాము, క్రీస్తు యేసునందు, ఇన్ క్రైస్ట్ జీసస్. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోము. మన స్థానికంగా, భౌతికంగా, శారీరకంగా మనము ఒక స్థలంలో ఉన్నాం. అయితే ఆత్మీయంగా ఎక్కడున్నామంటే వీఆర్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసు క్రీస్తు నందు దేవుడు మనల్ని
ఉంచి ఉన్నాడు. ఈ యొక్క పత్రిక అంతా మీరు చూసినప్పుడు పౌలుకి ఈ తలంపు తరచుగా మరలా వచ్చిన కారణాన్ని బట్టి యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తులో అనే పదజాలము 27 సార్లు వస్తుంది. సో యూ కెన్ అండర్స్టాండ్ ద హోల్ ఎపిసల్. ఈ పత్రిక అంతా కూడా ఈ యొక్క కేంద్ర సత్యాన్ని ఆధారం చేసుకొని ఆయన రాస్తున్నారు. వి ఆర్ ఆల్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వీళ్ళకి శుభమని చెప్పి రాయినది. 2వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. 2 మాటలు ఇక్కడ అంటున్నాడు, వాళ్ళని విష్ చేస్తూ, వాళ్ళని అభినందిస్తూ. ఏమంటున్నాడు? కృప, సమాధానము. ఈ 2 మాటలు మనం కొంచెం ఆలోచించేద్దాం. కృప అంటే చారిస్ అంటారు. చారిస్, గ్రీక్ లో చారిస్ అంటారు. రెండవది సమాధానము, షాలోమ్. షాలోమ్, సమాధానం. ఈ 2 పదాలు వాడటానికి కనీసం 2 కారణాలు ఉండాలి. మొదటి కారణం ఏంటంటే, ఈ కృప, మీకు కృప కలుగురుగాక అనేది గ్రీకు దేశస్థులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు వాడే భాష అన్నమాట. ఒకరినొకరు వారు శుభాలు తెలుపుతూ, మనం గుడ్ మార్నింగ్ అంటాం, ప్రైజ్ ది లార్డ్ అంటాం. ఆ దినాల్లో వాళ్ళు ఏమంటారు? నీకు కృప కలుగురుగాక అనే మాట అంటారు, చారిస్. అయితే యూదులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు వాళ్ళు వాడే భాషలో షాలోమ్ అంటారు, అంటే మీకు సమాధానము కలుగునుగాక. ఇక్కడ ఎఫెసులో ఉన్న సంఘములో యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్థులు ఉన్నారు. అంటే 2 రకాలైన ప్రజలు వారి యొక్క వెనుక చరిత్రలో నుంచి రక్షింపబడి సంఘములో చేర్చబడి ఏకముగా ఏక శరీరముగా చేయబడ్డారు. కాబట్టి he uses both these words for greetings. వాళ్ళు ఏమంటున్నాడు? కృపయు, యేసుక్రీస్తు ద్వారా మీకు కృపయు, దేవుని నుండి కృపయు సమాధానమును కలుగునుగాక. ఇది మొదటి అర్థం. రెండో అర్థం ఏమై ఉండాలంటే, ఒక మానవునికి దేవుని సమాధానం కలగాలంటే దేవుని కృప కారణమై ఉన్నది. గ్రేస్ ఇస్ ద కాజ్, పీస్ ఇస్ ద రిజల్ట్. ఒక మానవుని హృదయంలో సమాధానం ఈ రోజు రావాలంటే ది కాజ్, ది ఆరిజిన్, ఇది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? దేవుని యొక్క కృప. దేవుడు కృప కలిగిన కారణాన్ని బట్టి మనము మన జీవితంలో దేవుని యొక్క సమాధానమును అనుభవించగలుగుతున్నాం. కాబట్టి ఈ యొక్క దినాన్ని కృప పొందిన మనము, దేవుని యొక్క కనికరమును పొందిన మనము దేవుని సన్నిధిలో విశ్వాసులముగా ఉన్నాము, దేవుని సన్నిధిలో పరిశుద్ధులముగా ఉన్నాం. మన స్థానం ఏంటని మనం ఎప్పుడు మనం ఏం గుర్తు చేసుకోవాలి? ఫిజికలీ ఐఎమ్ ఇన్ దిస్ ప్లేస్, దిస్ ఇస్ అ టెంపరరీ అడ్రస్ ఫర్ మీ. ఇది తాత్కాలికంగా ఉండే నా చిరునామా. బట్ వాట్ ఈస్ మై పర్మనెంట్ అడ్రస్? నా యొక్క స్థిరమైన వాసస్థలము, స్థిరమైన చిరునామా ఏంటి? ఐఎమ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసు క్రీస్తునందు దేవుడు నన్ను ఉంచి ఉన్నాడు. ఎవడైనను క్రీస్తునందు ఉండిన ఎడల అతడు నూతన సృష్టి. యేసు క్రీస్తులో ఉండటం 2 కొరింథీ 5:17. ఇంకొక సత్యం కూడా మనం గుర్తు చేసుకోవటం చాలా మంచిది. మీ అందున్న మహిమా నిరీక్షణ అయిన క్రీస్తు. అది ఎక్కడ? కొలోసి 1:27, కొలాషియన్స్ 1:27. సో క్రైస్తవ జీవితాన్ని మనం వివరించేటప్పుడు 2 విధాలుగా వివరించవచ్చు. ఆ 2 విధాలు ఏంటి? నేను క్రీస్తునందున్నాను, ఐఎమ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు నా యందున్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు. ఇట్ ఈస్ అ లైఫ్ ఆఫ్ మ్యూచువల్ పొసెషన్. నేను ఆయనను కలిగి ఉన్నాను, ఆయన నన్ను కలిగి ఉన్నాడు. చూసారా? దట్ ఈస్ అవర్ జాయ్. కొలోసి 1:27, 2 కొరింథీ 5:17. ఈ 2 సత్యాలు కూడా మన జీవితంలో అన్వయించుకొని మనం ఆనందించాలి. నన్ను ప్రభు క్రీస్తులో ఉంచాడు నా భద్రత కొరకు. క్రీస్తు నా యందున్నాడు. మహిమా నిరీక్షణ అయిన క్రీస్తు నాలో ఉన్నాడు. ఆయనలో నేనున్నాను, నేను ఆయనలో ఉన్నాను. ఇట్స్ అ లైఫ్ ఆఫ్ మ్యూచువల్ సబ్మిషన్ అండ్ పొసెషన్. ఆయనకి నేను లోబడి ఆయన నేను నా సొంతం చేసుకున్నాను. ఇదే భాగ్యంలోనికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి ఈ ఎఫెసులో క్రీస్తు యేసునందు ఉన్న వీరికి మాత్రమే కాదు ఈ భాగ్యము. ఈ దినములో, ఈ తరములో రక్షింపబడిన మీ యొక్క నా యొక్క జీవితంలో మనల్ని కూడా దేవుడు చూచేటప్పుడు he says you are holy people, you are saints అంటున్నాడు. ఇది స్థానిక పరమైన పరిశుద్ధత, పొజిషనల్ సాంక్టిఫికేషన్ అంటారు. ప్రభు ఆశ ఏంటంటే
ఈ స్థాయిపరమైన పరిశుద్ధతలో నుంచి, పొజిషనల్ సైంటిఫికేషన్ లో నుంచి we should go into progressive sanctification. పురోగతి చెందే పరిశుద్ధతలోనికి ప్రవేశించాలి. ఈ యొక్క స్థానాన్ని ప్రభు మనకిచ్చాడు. ఈ స్థానములో నుంచి మనం పురోగతి చెందాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రాక్టికల్ ఆర్ ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్. మూడో స్థాయి ఉంది. ఆ మూడో స్థాయి ఏంటది? పర్ఫెక్ట్ సాంక్టిఫికేషన్. దీన్ని ఎప్పుడైతే మనం ప్రభు అయిన యేసుక్రీస్తును ఒకరోజు ముఖాముఖిగా కలుసుకోబోతున్నాము. దీని మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఈ మాటను మనం చదువుతున్నాం. మొదటి యోహాను 3వ అధ్యాయములో ఈ విధంగా మనం చూస్తాం. ఏమని చూస్తున్నాం? 3వ అధ్యాయము 2వ వచనములో 2వ భాగములో ఉంది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. We are going to become like him. ఆయనను పోలి మనం ఉండబోతున్నాం. దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ సాంక్టిఫికేషన్. పరిపూర్ణమైన పరిశుద్ధత. కాబట్టి ఆల్ ఆఫ్ us ఆర్ ఇన్ ద మిడిల్ స్టేజ్ నౌ. మనం రక్షింపబడి ఉంటే స్థానిక అంటే స్థాయిపరమైన పరిశుద్ధతను దేవుడు మన జీవితంలో సాధించాడు. ఫ్యూచర్లో, భవిష్యత్తులో పరిపూర్ణమైన పరిశుద్ధత మనం కలిగి ఉండబోతున్నాము. ఆయన పోలిక చొప్పున ఆయన లాగానే మనం ఉండబోతున్నాం. ఇప్పుడు మిడిల్ పీరియడ్ లో ఉన్నాం, ఈ మధ్య భాగంలో ఉన్నాం. ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్ వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని బిడ్డల యొక్క సహవాసం ద్వారా, మన జీవితంలో దేవుడు అనుమతించే పరిస్థితుల ద్వారా the Lord is taking us through a process of sanctification. ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున మనల్ని కూడా పరిశుద్ధపరుస్తున్నాడు. As we cooperate with God, దేవునితో సహకరించే కొలది, ఆయన వాక్యానికి స్పందించే కొలది, మన జీవితంలో అనుమతించుచున్న పరిస్థితులకు మనం దేవునితో సహకరించే కొలది, the Lord takes us on to that perfect sanctification. ప్రభు ఈ యొక్క విషయంలో మీకు నాకు సహాయం చేయనుగాక. వాళ్ళ దగ్గర మనం వచ్చేటప్పుడు అంతా కూడా వి ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. ఎందుకు ప్రభువా నేను పరిశుద్ధతలో ఎదగాలి? నేను గత దినాల్లో మీకు దుఃఖకరమైన, మీ చిత్తానికి విరుద్ధమైనది ఏదైనా చేసుంటే నన్ను క్షమించు, నాకు చూపించు ప్రభువా. ఏ స్థలాల్లో నేను తప్పిపోయానో నాకు చూపించు ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం అడిగి ఈ ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్ లో మనం ముందుకు వెళ్తున్నాం. వాళ్ళను చూచినప్పుడు వి థ్యాంక్ ద లార్డ్. ప్రభువా, ఈ రక్తం నువ్వు కార్చింది నా పరిశుద్ధత కొరకు, నా కొరకు తిరిగి మీరు లేచారు. ఎందుకు? నన్ను పరిశుద్ధనిగా చేయటానికి. లార్డ్, యూ పెయిడ్ సచ్ ఎ ప్రైస్. ఇంత గొప్ప క్రయాన్ని మీరు చెల్లించారు. లెట్ మీ లివ్ అ హోలీ లైఫ్ ఫర్ యూ. మీ కొరకు పరిశుద్ధనిగా నేను జీవించడానికి సహాయించు. ప్రభు మన కృప చూపును.